బ్రౌన్ రైస్ కుక్ చేస్తున్నానండి. ఇది హెల్త్కి చాలా మంచిది. 2 గ్లాసుల బ్రౌన్ రైస్ కుక్కర్లో వేస్తున్నాను. 2 గ్లాసుల రైస్కు 4 గ్లాసులు సేమ్ దేంతో తీసుకున్నామో దాంతోనే వాటర్ తీసుకోవాలి. స్టవ్ వెలిగించి రైస్ మంచిగా 3 సార్లు కడగాలి శుభ్రంగా. తర్వాత ఇలా ఫ్రెష్గా అనిపించాలి వాటర్. 4 గ్లాసులు వాటర్ పోసిన 2 గ్లాసుల రైస్గా కుక్కర్ మూత పెట్టాలి. 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓన్లీ ప్లెయిన్ రైస్ అండి, దాంట్లో ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఏమీ వేయొద్దు. ఇది హెల్త్కి చాలా మంచిది. ఒక విజిల్ వచ్చిన తర్వాత మంటను సిమ్లోనే పెట్టాలి. 3వ విజిల్ వచ్చింది. ఇప్పుడు మంటను ఆపేసేయాలి. దీంతో మూడు విజిల్స్ అన్నమాట. ఇప్పుడు మంటను ఆపేసి ప్రెషర్ దిగే వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ అయిపోయే వరకు వెయిట్ చేయాలండి. స్టవ్ ఆపేసి ఇలా పొడి పొడిగా అవుతుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. చూశారు కదండి, బ్రౌన్ రైస్ని ఇలా వండితే బాగుంటుంది. ఫస్ట్ విజిల్ రాగానే సెకండ్ విజిల్కు మంట స్లిమ్లోనే పెట్టాలి. ఇప్పుడు ఈ రైస్ చాలా హెల్త్కి మంచిదని చాలాసార్లు చెప్తున్నా కదండి, దీన్ని కూడా మీరు ట్రై చేయండి. వైట్ రైస్ను అవాయిడ్ చేయండి. బ్రౌన్ రైస్, మిల్లెట్స్ ఇలాంటివి వాడుకోండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు షుగర్, బీపీ ఏమో అంటున్నారు కదా, అవన్నీ రాకుండా మనము జాగ్రత్త తీసుకుంటే చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.